బాగానే ఉండరులేండి ఏమైంది లోపల కూర్చోపడ్డావు లేదు లేక గంటమక్కలు యారు పోండి ఫ్యామిలీ ಮತ್ತೆ ಲಿಂಗಯ್ಯದ್ದು ಏನು ರಿಲೇಷನ್ ಇದೆ ಲಿಂಗಯ್ಯ ಚಿಕ್ಕಪ್ಪ ಮತ್ತೆ ಸಾಗರ್ ಮತ್ತೆ ಅವರು ಅಣ್ಣನ ಮಗ ಅವರೆಲ್ಲ ಅಣ್ಣತಮ್ಮರು 6 ಜನ 5 ಜನ ಅಣ್ಣತಮ್ಮರು ಅವ್ರ ಮಕ್ಕಳು ಅವರು 3 ಜನ ಸ್ಪಾಟ್ ಬಿಡಿದೆಯಾ ಅಲ್ಲಿ ಪಟ್ಟಲ್ಲಿ ಯಾರನ್ನ ಹಾಕಿರೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದು ನಾವು ಬಂದಿದ್ದರೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ಗೆ ಬಂದು ನಾನು ಫೋನ್ ಮಾಡಿದೆ ನಾನು ಇಲ್ಲೇ ಇದ್ದೀನಿ ನಾನು ಮೊದಲಿಂದ ನಾನು ಗ್ಲೂಕೋಸ್ ಹಾಕ್ಸಿದ್ದೆ ಅಲ್ಲಿದ್ದೆ 3 ಕೇಸ್ ಬಂತು ಇನ್ನೊಂದು ಕುಡ್ಕೊಂಡಿದೆ ఇక్కడే మా ఇంట్లో సపరేట్ వాళ్ళ ఇంట్లో సపరేట్ ఉండేది మొన్నేదో జూజాలాడి బెట్టింగ్లాడి వాళ్ళలో అనుకోండి మా పిల్లలు మా ఇంటి పిల్లలు వాళ్ళ ఆ ఇంటి పిల్లలు వాళ్ళు సరైనది నేనే 2-3 రోజులు ఎవరిని పట్టుకోనికుండా నేనే పెద్ద మనిషిగా వాళ్ళ ఇంటితో కాళ్ళు మా ఇంటితో నేను పంపించేసిన నేను ఎవరిని పట్టుకోవద్దండి వెళ్ళిపోయింది అని ఈ పొద్దు మళ్ళీ 5-5 నెలలు కూడా వాళ్ళు మాట్లాడుకొని అందరూ శాఖలు కోడికత్తులు దోపుకొని లోపల దోపుకొని కోడికత్తులు శాఖలు ఇంట్లోకి వచ్చేసినారు 5-6 మంది ఫస్ట్ ఇంట్లోకి వస్తే మేమేమో పెట్టి ఏడు మీరు వచ్చింది అడిగితే మాకు 5,000 బెట్టింగ్ మీ పిల్లవాడు ఒకడు వాడు ఆది అనేవాడు వాడు బెట్టింగ్ దుడ్లు మాకు వెళ్ళా వాడు నేను ఏమిడికి వెళ్ళి ఇచ్చేళ్ళా పోరా నేను ఏమిడికి వెళ్ళాను వాడంటే నా కొడుక ఇవ్వాలి నీ అమ్మ నీ అక్క నీ అమ్మ అంటానే ఏడుకే కోడికత్తులు శాఖ ఆడే స్పాట్ పైన పడిపోయినాడు ఇంకోటి శాఖతో 7 పడిచినారు ఇంట్లోకి మా తమ్ముడిని మళ్ళీ 7 పడిచినారు వాళ్ళు పడేదలకే ఇంకా వాళ్ళు మా 2-3 పిల్లలు ఉంటే కట్టెలతో కొట్టేదలకే పరిగి తెలిపినారు చిక్కులా నా కొడుకులు వెళ్ళిపోయి పరిగెత్తి లాగంటే వాళ్ళకేమో జరిగేది దొంగ పొడిచేసి పరిగి తెలిపినారు ఎవరెవరు వాళ్ళ పేరు ఈశ్వరగాడు కొడుకులు జాన్గాడు కూడా వాడి ఇంకోటి పేరు మహిమరాజు జాన్గాడు ఈశ్వరప్ప కొడుకులు వంశీ జాన్గాడు ఈశ్వరప్ప కొడుకులు వాళ్ళే పొడిచిండేది ఎవరెవరు ప్రతాపు సాగర్ని లింగమయ్య ముగ్గురిని ఎవరు చనిపోయినారు కొడుకు ప్రతాప్ అనేవాడు చనిపోయినాడు ఆడే పొడిచిన వాళ్ళకి ఆడే ప్రాణం పోయింది వాళ్ళు అంబులెన్స్ చేసుకొచ్చినాడు ఇంకో కొడుకు ఇట్లా ఉన్నాడు దీంట్లో నేను పొడిచినాడు ఇట్లా ఉన్నాడు ఇంకో తమ్ముడు ఈడు పొడిచినాడు తాకి వాడిని ఆడ రూమ్ చేయడం చూపిస్తలేరు వాడిని అడ్మిట్ చేయరాడు ప్రతాప్ నా కొడుకు చూపిస్తలేరు ఆడే ప్రాణం పోయింది వాడికి అంబులెన్స్ వేసుకొచ్చినారు రెండో కొడుకు తీయడం నేను పొడిచినాడు ఇద్దరు నా కొడుకులే పెద్దోడు ప్రాణం పోయిండేవాడు నా కొడుకు అమాయకుడు వాడు ఒకటి మీద పోయేవాడు కాదు ఊరికే పోయి దొబ్బిన దానికి వాడిని పొడిచినారు ఎట్లా తాకి కొట్టాడు దొబ్బి తోయిందని పోండి అని పొడిచినారు అంటే ఆడే స్పాట్ పోయినా వాడికి
ప్రాణం పోయింది. ఇంటి ముందరే, అది మా ఇంటి ముందరికే వచ్చి బ్లడ్ అంతా ఉండేదంతా అక్కడైపోయింది మొత్తం అంతా. మేము ఇంకోటి వాళ్ళు నడిపిస్తా ఉంటే మా వెనకాల అట్టండి అయినా పిల్లలకు చెప్తా ఉంటే చూస్తే ఏడో అంబులెన్స్ లో ఊరికి వేసుకొచ్చినారు అంతేవాడిని. అక్కడే ప్రాణం పోయింది. నా కొడుకు ప్రతాప్ అనేవాడికి, ఇంకో పేరు సాగర్ అనేవాడికి అయినారు. వాడికి ఇడపడిచినారు. వాడికి ఇప్పుడు బెంగళూరు పోవాలా అంటా ఉంటారు అక్కడ ఏదో హాస్పిటల్కి. వాడికి ఏమొస్తే తెలియదు. ఇద్దరు తమ్ముడు లింగమాయని వాడిని పడిచినారు. టోటల్గా ముగ్గురిని పడిచినారు సార్ వాళ్ళు. హింసే అనేవాడు, జాను అనేవాడు, ఇంకోడు రా కొడుకు ఇద్దరు వాళ్ళంతా మీ ఊరేనా? ఒకే ఊరే సార్. బట్లపల్లి. మా ఇండ్లంతా ఒక సైడ్ ఉంటాయి, ఒక బ్యాచ్కి ఒకే బజార్గా. వాళ్ళ ఇండ్లంతా మాకి వాళ్ళ దూరంగా వాళ్ళ ఇంట్లో ఒక బ్యాచ్గా ఉంటాం. వాళ్ళకి మాకు ముందు నుంచి ఆటలు పాటలు బెట్టింగ్లు ఆడి పిల్లలు పట్టేళ్ళు శత్రుతనంగా వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి మా బ్యాచ్ బాగా ఉంటే మురికే 2-3 వారం 10 దినాలు పడుతున్నారు. ఆపోతు పట్టుకోని నడిపించి పంపించాయని చెప్పి పొగలో దినము ఈ పొద్దు 5 ఫస్ట్ కేసు అయినా వాళ్ళే సార్. వాళ్ళే మొత్తం అప్పుడు శాఖలు కత్తులు దోపుకొని వాళ్ళు అనా కొడుకులో తిరుగుతాంటారు. బాగానే ఉండదు లేండి. ఏమైంది లోపు కూర్చోపడ్డా లేదు లేక గంట మక్కలు యారు ఫోన్ ఫ్యామిలీ ఫోన్ కూర్చోపడ్డా